పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా ఆమేన్. 2024 సంవత్సరంలో మొట్టమొదటి శుక్రవారం యేసు పవిత్ర త్రిహృదయానికి మనలను మానవాలను అర్పించి, అయ్యా 2023 సంవత్సరం వరకు వచ్చిన బాధలు, కష్టాలు, కన్నీలు, అనేక ప్రాణాపాయం ఏదియో మానవాలను తాకకూడదని, మనలను తాకకూడదని, మన కుటుంబాలు భద్రంగా ఉండాలని యేసు త్రిహృదయానికి అర్పించుకునే పాటతో ఈరోజు మనం ముందుకు సాగబోతున్నాం. ఉత్తమమైనది దేవుని సన్నిధిలో గడపడం అనేది ఈరోజు ధ్యానాంశం. ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసిన వారు ప్రసాద్ కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, కుటుంబంలో శాంతి సమాధానం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. జోగా శ్రీనివాస్, సునాలిని కుటుంబంలో దేవుడు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా డాక్టర్ ప్రియాంక వివాహ విషయంలో ఆటంకాలు తొలగిపోనట్లుగా త్వరగా వివాహం జరగాలని డాక్టర్ పవన్ మంచి జీవిత భాగస్వామ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఎలిజబెత్ రాణి, మేరీ బిజినెస్లో అభివృద్ధి, హాస్టల్ మంచి రేటుకు అమ్ముడుపోనట్లుగా వారిని ప్రభు సాక్షులుగా మలచివేసినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఫాదర్ సిరిల్, ఫాదర్ క్రిస్తురాజ్, ఫాదర్ రవి, ఫాదర్ జిజో, ఫాదర్ డేవిడ్ మరియు ఫాదర్ ఆరోగ్యస్వామిల పరిచర్యలో ప్రభు తోడుగా ఉండనట్టుగా మంచి ఆరోగ్యం కొరకు రమాదేవి మంచి ఆరోగ్యం 2023లో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా 2024లో దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్న వారు నవీన్, అలాగే భువనగిరి, మార్కు, ఫాతిమా కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా పిల్లలపై దేవుని యొక్క దీవెనలు కొరకు ఫాదర్ సిరిల్ గారికి మరియు వారి బృందానికి ప్రభు దీవించి మంచి ఆరోగ్యం దయచేసి మంచి జ్ఞానం ప్రసాదించి ప్రజలను దైవ మార్గంలో నడిపించే శక్తిని దయచేసినట్లుగా యేసు త్రిహృదయం పేరిట ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే అలవల రాజు చరణ్ తేజ జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనల కొరకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల మంత్రి ఆరోగ్యం దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. అలవల రాజ్ చరణ్ తేజ జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. అల్లం జోసఫ్ రెడ్డి, శౌరులు, సౌమిత్ రెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, చేయి పనుల్లో దేవుని సహాయం కొరకు సౌమిత్ మంచి చదువులు దేవునిల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. అల్లం జోసఫ్ రెడ్డి కుటుంబ సభ్యులు, అలాగే అనిల్ రెడ్డి కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం కొరకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, నిఖితా జోస్మిన్ జన్మదినోత్సవ సందర్భంగా కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం కొరకు ఆమె చెయ్యి పనులన్నింటినీ దేవుడు దీవించినట్లుగా ఫాదర్ సిరిల్ గారికి, ఫాదర్ రవి గారికి మంచి ఆరోగ్యం దయచేసినట్లుగా ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. దీపిక మరియు మారం రెడ్డి ఈరోజు జన్మదినోత్సవాన్ని కొనియాడుతున్న నిఖితా జోస్ఫిన్ హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. అలాగే మిడతడ విజయ్ భారతి, ఇమానువేల్ రాజు, ల్యాన్సీ కారుణ్య, మిడతడ తేజస్విని కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. జాన్ విక్టోరియా కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా జాన్ జేవియర్ మంచి ఆరోగ్యం, అన్ని అనారోగ్య పరిస్థితుల నుండి సంపూర్ణ స్వస్థ కొరకు, బిజినెస్లో అభివృద్ధి కొరకు, లోన్ శాంక్షన్ ఉన్నట్లుగా, లోన్స్ అన్ని క్లియర్ అవునట్లుగా కుటుంబ సభ్యులందరిపై దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. పేర్ల స్రవంతి జయశీల కుటుంబం దేవుని కృతజ్ఞతగా స్రవంతి డెలివరీ టైంలో ప్రాణాపాయం నుండి ప్రభు కాపాడినందుకు కృతజ్ఞతగా మరణించిన తన బిడ్డ ఆత్మశాంతి కొరకు కుటుంబంలో శాంతి సమాధానం, మళ్ళీ ప్రభు ఆరోగ్యవంతమైన బిడ్డను ప్రసాదించినట్లుగా, ఆమె దుఃఖం సంతోషంగా మారినట్లుగా, ఆమె ప్రత్యేకతలను నెరవేరినట్లుగా మాంత్రిక శక్తుల నుండి విడుదల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. వీరితో పాటు మనము ఆదివారం నాడు ఇక్కడ 1003వ రోజు పండుగగా జరపబోతున్నటువంటి శుభదినముగా ప్రజలకి వార్త అంది అందరూ కూడా కరోనా లేకుండా బ్రతకలేము, కరోనా నుండి తప్పించిన దేవుడికి స్తోత్రం చెల్లించే దినమును మార్చాలని మధ్యాహ్న సమయంలో జరుగుతున్నటువంటి కారుణ్య జపమాలను మనం ఇవ్వబోయే ఒక చిన్న బుక్ మార్క్ గిఫ్ట్ను ఆశీర్వదించి 1000 తలముల వరకు దాన్ని ఆశీర్వాదంగా మార్చాలని ఈ యొక్క కార్యక్రమంలో ప్రత్యేకంగా ప్రభుని ప్రార్థన చేసుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబెక్కి ప్రవగించినది జీవ ఊట్టయైన దేవా ఎడత్తగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరూ కలిసి ఈరోజు కరుణామూర్తి యేసు ప్రభు కరుణ మన మీద ప్రవగించాలని
దివ్య సప్రసాద నాథుని ఈరోజు మన మధ్యలో ఆహ్వానించుకుంటూ భక్తితో ప్రార్థన చేసుకుందాం. రండి ఆరాధించెదం దేవాది దేవుని, రండి కీర్తించెదం రాజాది రాజుని. చేతులను పైకి లేపి శిరమును వంచి స్తుతించి పొగడెదం క్రీస్తు నాథుని. ఇప్పుడు దాకా మనం అర్పించినటువంటి ఇంతమంది బిడ్డల యొక్క విన్నపములతో మన విన్నపములను అర్పించుకుంటూ, పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతనని మరియమ్మ వందనము. ఎలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసువు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాసముతో విశ్వాస సంగ్రహమును పలుకుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఈ సంవత్సరం అంతా ఉత్తమమైన దానిని మనం ఎన్నుకోవాలని ఈరోజు మనము ప్రాడబోతున్నాం. అది మన ప్రార్థనగా మారునుగాక. Amen. This whole year we want to choose the best thing in our lives. That should become our prayer during this wonderful mercy chapter. లూకా 10:42. అవసరమైనది ఒక్కటే, మరియమ్మ ఉత్తమమైన దాన్ని ఎన్నుకొనినది, అది ఆమె నుండి తీసివేయబడదు అని మార్తమ్మతో యేసు ప్రభు ఆనాడు సమాధానం ఇచ్చాడు. దేవా, మా జీవితంలో నీతో ఉంటే అది ఏనాడు మా నుండి తీసివేయబడదయ్యా, నీ దగ్గర ఉన్నవన్నీ మాకు సొంతం అవుతుందయ్యా అని ఈరోజు విశ్వాసంతో పాడబోతున్నాం. Luke 10:42 we hear Jesus tells Martha, 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 there's only need for one thing, that is to sit at my feet. Lord, we want to be like that this year. మొదటి గుర్తులో లూకా 10:40లో మార్తమ్మ పెక్కు పనులతో సతమతమగుచు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరి పనులన్నీ నాపై వదిలి నీ చెంత కూర్చుండుట మీరు గమనించుటలేదా అని ఫిర్యాదు చేసింది. ఈ సంవత్సరం ఫిర్యాదు వద్దు, కంప్లైంట్స్ వద్దు. మన జీవిత కాలం అంతా దేవుని సన్నిధిలో కూర్చొని నేర్చుకొని అందరికీ దీవెనకరంగా మారే సంవత్సరముగా మారునుగాక. Luke 10:40 Martha came to Jesus and said, look at my sister, and
I am so much busy and she is not able to help me. She came to complain to God. She was so busy with so many things. అయ్యా, ఈ సంవత్సరం నీ సన్నిధిలో గడిపి నీ దగ్గర ఉన్నవన్నీ యేసు తిరుహృదయం నుండి శుక్రవారం, మొదటి శుక్రవారం పొందుకునే భాగ్యమని పాడబోతున్నాం. ప్రతి గుర్తులో పాడుదామా ప్రేమన సహోదరి సహోదరులారా. యేసు తిరుహృదయానికి అర్పించుకొని మొదటి శుక్రవారం. ఉత్తమమైన దానిని ఎన్నుకొనాలయ్యా, నీ పాదాల క్రింద కూర్చొని ఈ స్వరమును వినాలయ్యా. ఉత్తమమైన దానిని ఎన్నుకొనాలయ్యా, నీ పాదాల క్రింద కూర్చొని నీ స్వరమును వినాలయ్యా. అవసరమైనది ఒకటే, అది ఏనాడు తీసివేయబడదు. అవసరమైనది ఒకటే, అది ఏనాడు తీసివేయబడదు. అర్పిస్తున్నా మా హృదయములను, మా కుటుంబాలను మీ దివ్య హృదయానికి. అర్పిస్తున్నా మా హృదయాలను, మా కుటుంబాలను మీ దివ్య హృదయానికి. మార్గమవలనే నేను పెక్కు పనులతో సతమతమగుచున్నాను. మార్గమవలనే నేను పెక్కు పనులతో సతమతమగుచున్నాను. ఫిర్యాదు చేసే పాపిని నీ పాదాలు చేర్చుము కరుణతో. ఫిర్యాదు చేసే పాపిని నీ పాదాలు చేర్చుము కరుణతో. అర్పిస్తున్నా మా హృదయాలను, మా కుటుంబాలను మీ దివ్య హృదయానికి. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. నిత్య, జ్యోతి, అల్ఫోన్సా, రోజా మీ అందరినీ దేవుడు పేరు పెట్టి పిలిచి మొదటి గుర్తులోనే దీవిస్తూ ఉన్నాడు. ఆశీష్ అనే వ్యక్తికి నాకు ఆశీర్వాదమే లేదని ఏడుస్తున్నావు. దేవుడు ఈ సంవత్సరం నీకు ఎలాంటి ఆశీర్వాదం, రెండింతల దీవెనలు వస్తాడు. రెండవ గుర్తులో ప్రవేశిస్తాం. లూకా సువార్త 10వ అధ్యాయం 39వ వచనం. మార్తమ్మకు మరియమ్మ అను ఒక సోదరి కలదు. ఆమె
ప్రభు పాదాల చెంద కూర్చుండి ఆయన బోధనను మాత్రమే వినిచుండేను. ఈ సంవత్సరం ఈ కృప కోసం మనం ప్రార్థన చేద్దాం. దేవా, నీ పాదాల చెంద కూర్చోవాలి, నీ బోధనలు మాత్రమే వినాలి. మనుషుల మాటలు విని మోసం పోయామయ్యా, సైతానుడు మాటలు విని మోసం పోయామయ్యా. ఈ సంవత్సరం నీ పాదాల దగ్గర కూర్చుంటాం, నీ బోధలు విందాం. చక్కగా మమ్మల్ని నడిపించుమయ్యా నీ చేసే ప్రార్థన. Luke 10:39, she had a sister called Mary, and she sat at the feet of Jesus, and she went on listening to what Jesus said. This year we shall pray for this kind of grace, so that God may lead this year as a year of favor. పాడదమ్మ ప్రేమన సహోదరి సహోదరులారా. ఉత్తమమైన దానిని ఎన్నుకొనాలయ్యా, నీ పాదాల క్రింద కూర్చొని నీ స్వరమును వినాలయ్యా. ఉత్తమమైన దానిని ఎన్నుకున్నాలయ్యా, నీ పాదాల క్రింద కూర్చొని నీ స్వరమును వినాలయ్యా. అవసరమైనది ఒక్కటే, అది ఏనాడు తీసివేయబడదు. అవసరమైనది ఒక్కటే, అది ఏనాడు తీసివేయగలదు. అర్పిస్తున్నా మా హృదయాలను, మా కుటుంబాలను నీ దివ్య హృదయానికి. అర్పిస్తున్నా మా హృదయాలను, మా కుటుంబాలను నీ దివ్య హృదయానికి. మరియమ్మ వలనే నేను నీ పాదాల క్రింద కూర్చుందును. మరియమ్మ వలనే నేను నీ పాదాల క్రింద కూర్చుందును. విలువైన ఐశ్వర్యం నీవేగా, వెలలేని దీవెనల్ నీవేగా. విలువైన ఐశ్వర్యం నీవేగా, వెలలేని దీవెనల్ నీవేగా. అర్పిస్తున్నా మా హృదయాలను, మా కుటుంబాలను నీ దివ్య హృదయానికి. రెండవ గుర్తులో ఇలాంటి వరములన్నీ మన మీద రావాలని ప్రార్థిస్తాం. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మనతో ఏడ్చే దేవుడు ఒకరు ఉన్నారని అనుకుంటే ఎంత ఆనందం. ఏ దేవుడు కూడా
ప్రజలతో ఏడ్చినట్టు మనం వినలేదు. బైబిల్లో అలా ఉన్నది. అవర్ గాడ్ క్రైస్ విత్ us. When we are joyful, he enjoys that glory along with us. యోహాను 11:33-35 మరియమ్మ ఆమె వెంట వచ్చిన యూదులను విలపించుటను చూచినప్పుడు యేసు హృదయము ద్రవించెను, యేసు కంట తడిపెట్టెను. When Jesus saw Mary, who always chose to sit at his feet and look at him and listen to him, such a person crying, Jesus could not but cry. That's what John 11:33-35. ఈ సంవత్సరం మనం ఏడిస్తే దేవుడు మనతో ఏడ్చి తండ్రితో పోరాడుతాడు. మనం నవ్వుతే మనతో పాటు ఆ మహిమను అనుభవిస్తాడు. అలాంటి సంవత్సరంగా మారాలని పాడుదామా ప్రేమైన సహోదరి సహోదరులారా. ఉత్తమమైన దాన్ని ఎన్నుకుందాం, ఈ వరములన్నీ పొందుకుందాం. ఉత్తమమైన దానిని ఎన్నుకొనాలయ్యా, నీ పాదాల క్రింద కూర్చొని నీ స్వరమును వినాలయ్యా. ఉత్తమమైన దానిని ఎన్నుకొనాలయ్యా, నీ పాదాల క్రింద కూర్చొని నీ స్వరమును వినాలయ్యా. అవసరమైనది ఒక్కటే, అది ఏనాడు తీసివేయబడదు. అవసరమైనది ఒకటే, అది ఏనాడు తీసివేయబడదు. అర్పిస్తున్నా మా హృదయాలను, మా కుటుంబాలను మీ దివ్య హృదయానికి. అర్పిస్తున్నా మా హృదయాలను, మా కుటుంబాలను నీ దివ్య హృదయానికి. మార్తా మరియా కన్నీళ్ళు తుడచిన కరుణామయుడవు. మార్తా మరియా కన్నీళ్ళు తుడచిన కరుణామయుడవు. వారితో కలిసి ఏడ్చిన జాలి కలిగిన హృదయుడు నీవేగా. వారితో కలిసి ఏడ్చిన జాలి కలిగిన హృదయుడు నీవేగా. అర్పిస్తున్నా మా హృదయాలను, మా కుటుంబాలను మీ దివ్య హృదయానికి. ఏడ్చే వేళలో మనతో ఉంటాడు, ఆనందించే వేళలో మనతో పాటు ఆనందిస్తాడు. ఆయన వైపు చూస్తూ ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా ఉండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. కరోనా, భూకంపము, వరదలు ఇలాంటి దానిలో సఫర్ అయిపోయాము గడిచిన సంవత్సరంలో. ఈ సంవత్సరం దేవుడు మనల్ని దీవించాలని ప్రత్యేక మొదటి శుక్రవారం యేసు తిరుహృదయానికి మన హృదయాన్ని విప్పి చేసే ప్రార్థన జరుగుతుంది. దివ్య ప్రసాద ఆరాధనలో యేసు తిరుహృదయం వైపు చూసుకోండి, ప్రార్థించండి. సిలువ నుండి కారిపడే రక్తం మనలను, సమస్త మానవాళ్లను ఈ సంవత్సరమంతా ఆయన రెక్కల క్రింద భద్రంగా, అతి భద్రంగా కాపాడునుగాక. ఆమేన్. We have suffered a lot. 2023, one side rain, flood, earthquake, and corona, and all kinds of sickness. So many accidents. God should protect us. Look at the Eucharistic Lord. Look at the your Divine Mercy Savior. Look at the Holy Cross and pray for this year. అందుకే మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇది మిస్ కాకూడదని మళ్ళీ మళ్ళీ మీకు రిమైండ్ చేస్తున్నాను. మీరు తప్పనిసరిగా ఎల్లుండి 10 గంటల నుంచి 1:30 వరకు మనము స్తోత్ర గీతములు పాడుదాం, దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. దేవుడు చేసిన మేలులను, ఆయన కరుణకు స్తోత్రం చెల్లిస్తాం, కరోనా నుండి తప్పించినందుకు. అలాగే మధ్యాహ్నం 2:30 నుంచి 4 గంటల వరకు కారుణ్య జపమాలలో మన ముఖ్య అతిథులు కూడా ఉంటారు. విజీ గారు, ఛాన్సలర్ గారు, మా ప్రొవిన్షియల్. దయచేసి రండి. అందరితో పాటు మీకు ఒక గిఫ్ట్ కూడా వేచి ఉన్నది, దాన్ని పొందుకోండి. ఐ అగైన్ అండ్ అగైన్ యాజ్ అ పర్సనల్ ఇన్విటేషన్ టు థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ గాడ్. కమ్ ఫర్ ద 10 o'clock mass on Sunday, and after that we will have a love meal, and also we will have 2:30 to 4 a special grace-filled mercy chaplet with our special guest VG and the Chancellor and our provincial. మధ్యాహ్నం మీకు ప్రేమ విందు కూడా ఏర్పాటు చేసి పండుగలాగా జరపాలని ఆశ. యేసు ప్రభు నన్ను బాగా కరుణించాడు. నేను చేసిన ప్రార్థన ద్వారా ప్రయాణం చేసుకుంటూ భద్రంగా మా టీం మెంబర్స్ అందరూ 2 వాహనంలో వెళ్ళి తిరిగి భద్రంగా చేరాం. నిన్నటి రోజు ఆ ప్రోగ్రాం చూసి ఉంటారు, చూడని వాళ్ళు దయచేసి లింక్ను ఒక్కొక్కరికి పంపిస్తూ చూస్తూ ఉండండి. Yesterday you might have seen the beautiful program of 1000 days of completion. Thank you so much for praying for us. We went in 2 vehicles on road, came back safely, and you might have watched the program. Somebody missed it, kindly send the link. మళ్ళీ మీ అందరూ కూడా మీ సోషల్ మీడియాను వాడుకోండి. ఎల్లుండి ప్రాముఖ్యమైన రోజు అండి, అది మిస్ కాకూడదు. డే ఆఫ్టర్ టుమారో ఇస్ ఎ గ్రేట్ డే ఫర్ మర్సీ, టు థ్యాంక్ ద లార్డ్. దేవునికి స్తోత్రం చెల్లించాలి. ఏ పని అయినా దయచేసి పక్కన పెట్టేసేయండి. మీలో కొంతమంది ఊర్లలో ఉన్న ప్రజలను కదిలించాలంటే కదిలించి తీసుకురండి, బస్సులలో లేకపోతే ఏదో ఒక రూపంలో. ప్లీజ్ బ్రింగ్ ద పీపుల్. వీ హౌ టు ట్రస్ట్ ఇన్ ద లార్డ్. యేసు తిరుహృదయం నుండి వెలువడిన రక్తం, ఆయన కరుణ లేకుండా బ్రతకలేము. అందుకే మళ్ళీ రిమైండ్ చేస్తున్నాను, అందరు రండి. హాళ్ళ నిండా ప్రజలు ఉండేటట్టు చూసుకోవాల్సిన బాధ్యత మీది, అనౌన్స్మెంట్ నాది. నేను ప్రకటిస్తాను, మీరు ప్రజలను తీసుకురావాలి. ప్లీజ్ బ్రింగ్ ద పీపుల్. వీ షల్ థ్యాంక్ ద లార్డ్. We cannot survive without mercy. మనము కరుణ లేకుండా బ్రతకలేము. అందరూ కలిసి ప్రార్థిస్తాం. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈ నాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము, మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును, నా కుటుంబమును, దివ్యవాక్య కేంద్రమును, DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగాక.
సకల కీడులో నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఎన్నటికీ వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితములో సంతోషముగాను సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. నమ్మినటువంటి దేవుని ఈ సంవత్సరం కూడా నమ్ముదాం. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. We trusted in Jesus last year and he didn't let it down. This year also let us say, Jesus, I trust in you. Jesus, I trust in you. పునీత ఫౌస్టిన్ అమ్మగారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా, Pray for us. అందరూ కూర్చొని దివేశ ప్రసాదం వైపు చూస్తూ 4వ గుర్తును అర్పించటకు సిద్ధపడదాం. మేము వెళ్ళినప్పుడు మా కళ్ళ ఎదుటనే ఒక వ్యక్తి సైకిల్లో వెళ్ళినటువంటి వ్యక్తి మీద ఒక బండి వెళ్ళిపోయింది. ఆ సైకిల్ ముక్కలు ముక్కలుగా మారిపోయింది. ఆయన శరీరం నుండి ఆ చర్మం అన్ని బయటకు వచ్చింది. అలాంటి పరిస్థితులు చాలా జరిగినాయి. అట్లీస్ట్ ఒక 3-4 కార్స్ యాక్సిడెంట్లో అక్కడ చూసాం. అటు రైడ్ సైడ్లో రోడ్డు మీద గమనిస్తూ ఉన్నాను. కానీ దేవుడు మనల్ని అనేక అపాయం నుండి కాపాడుకుంటూ వస్తున్నాడు. As we are traveling to Chennai and coming back, you saw a man in the cycle. Cycle was run over by the vehicle and the parts of the body were out like that. దాన్ని కప్పుకొని బట్టలతో కప్పి పెట్టారు. There were vehicles, we saw at least 3 cars accident sideways, they are all pushed out like that. మీకు కూడా అనేక విషయాలు చేశాడు. అందుకే రమ్మంటున్నాను మిమ్మల్ని. వచ్చి థ్యాంక్స్ చెప్పండి దేవునికి. అలాగే ఈ సంవత్సరం కూడా మిమ్మల్ని కాపాడమని ప్రార్థించుకోండి. 4వ గుర్తు యోహాను 11:43-44 వచనం. John 11:43-44. పిమ్మట యేసు బిగ్గరగా లాజరు వెలుపలకు రమ్ము అని పలికెను. చనిపోయిన వాడు వెలుపలకు వచ్చాను. ఈ సంవత్సరం ఇదే మాట దేవుడు మనకు చెప్పి శాపము నుండి బయటికి వత్తురుగాక. శాప పాపము నుండి మిమ్మల్ని వెలుపలకు తీస్తానని ప్రభువే చెప్పునుగాక. వ్యాధి బాధల నుండి బయటకు వచ్చే సంవత్సరముగా మారునుగాక. ప్రాణాపాయం ఇలాంటిది ఏది జరగకుండా దేవుడు మనలందరినీ అలాంటి పరిస్థితి నుండి బయటకు తీసుకొచ్చే సంవత్సరముగా మారునుగాక. Lord Jesus cried out with a loud voice and said, Lazarus, come out. And the dead man came out. Jesus can say the same word to your problem today. Say, Lord, please make me to come out of this year. పాడదమ్మ ప్రియమైన సహోదరి సహోదరులారా. ఉత్తమమైన దానిని ఎన్నుకొనాలయ్యా, నీ పాదాల క్రింద కూర్చొని నీ స్వరమును వినాలయ్యా. ఉత్తమమైన దానిని ఎన్నుకొనాలయ్యా, నీ పాదాలు క్రింద కూర్చొని నీ స్వరమును వినాలయ్యా. అవసరమైనది ఒకటే, అది ఏనాడు తీసివేయబడదు. అవసరమైనది ఒకటే, అది ఏనాడు తీసివేయబడదు. అర్పిస్తున్నా మా హృదయములను, మా కుటుంబాలను మీ దివ్య హృదయానికి. అర్పిస్తున్నా మా హృదయములను, మా కుటుంబాలన్నీ దివ్య హృదయానికి. మరణము నుండి లేపావే ఒక మాటతో లాజరును ఓ ప్రభువా. మరణము నుండి లేపావే ఒక మాటతో లాజరును ఓ ప్రభువా. అవిశ్వాస రాతిని తొలగించి మా అద్భుతాలు చేయుము ఓ ప్రభువా. అవిశ్వాస రాతిని తొలగించి మా అద్భుతాలు చేయుము ఓ ప్రభువా. అర్పిస్తున్నా మా హృదయాలను, మా కుటుంబాలను మీ దివ్య హృదయానికి. మీ హృదయంలో ఉన్న ఆశలన్నీ చెప్పండి, ప్రభు ఆలకించును గాక. ప్రార్థిస్తాం.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ స్థలములలో మన క్యాలెండర్స్ అన్ని లభ్యమవుతున్నాయి. దయచేసి కాంటాక్ట్ చేసి మీరు కొనుక్కోండి, ఇతరులకు పంచండి. These are the places our calendars are available. Please buy them and also give to others as a beautiful gift for this year. Gloria, Sujit, Metuguda, Rimulagiri, Mary Fatima, Hapsiguda, Sheila, Karitabad, Harry, Brother Boyguda, Angelina, Confoundry, Balasami, ECL, Neretmet, Prema, Varangal, Fatima Nagar, Mr. Johannes, Kodada, Matambali, Huzur Nagar, Monagala, Melacheru, Suryapet, Nalgonda, Madhu, Isaac, Raju, Guntur, Mary, Nellur, Mr. Srinivas Reddy, Kodada, Lucy Raja Reddy, Sekandrabad, Teresa Rani, Kadapa, and Raju, Medipatnam. Thank you so much for all the people who are helping us to give Jesus through this calendar. మంచి కాలం శుభకాలం రావాలని అర్పిస్తున్నటువంటి క్యాలెండర్ని అందరికి అందిస్తున్న మీ అందరినీ ప్రభు దీవించును గాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు నంబర్ చూసుకోండి, 1001. టుడేస్ అవర్ ప్రోగ్రామ్ ఈస్ 1001. ఇన్ బిట్వీన్ 0 ఉన్నాయి, ఒకసారి నోటీస్ చేసుకోండి. 2 0 మధ్యలో ఉంది. ఎస్, వాట్స్ ద మీనింగ్ ఫర్ మీ? దిస్ సైడ్ 1, దట్ సైడ్ 1, మధ్యలో 2 0. వాట్స్ ద మీనింగ్? ఇటు అటు ఉన్నది ప్రభు, మధ్యలో నేను ఉన్నాను. నేనైతే 0, ఆయన లేకుండా. నంబర్ 1గా ఉంటాం మన జీవితంలో ఆయన మనతో ఉంటే. అదే ఈరోజు పాట కూడా, ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంటే దేవుడు ఏం చేస్తాడు? ఇట్స్ లుక్ అట్ ద నంబర్. ఫర్ యూ ఇట్ ఆల్ మే బి ఎ సింపుల్ నంబర్. ఫర్ మీ గాడ్ స్పీక్స్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. ప్రతి దానిలో దేవుడు మాట్లాడతాడు. 1001, 2 0 ఇన్ ద మిడిల్. ఐ విల్ బికమ్ అ మియర్ 0. యూ అండ్ మీ ఆర్ 2 zeros. అండ్ బోత్ ద సైడ్స్ గాడ్ స్టాండింగ్ అండ్ ప్రొటెక్టింగ్ అస్. అఫ్ కోర్స్ మమ్మ మేరీస్ ఇంటర్సెషన్. మరి తల్లి విజ్ఞాపన ప్రార్థన ప్రార్థించుకోండి. ప్రభుచితమైతే ఈరోజు కానీ రేపు కానీ ఒక చిన్న క్లిప్ లాగా రికార్డ్ చేసి మన దానిలో అప్లోడ్ చేస్తాను. దయచేసి అది నా ప్రత్యేక ఆహ్వానముగా ఆదివారం అందరూ వచ్చేటట్టు చూసుకోండి. అందరికీ చెప్పండి ప్లీజ్, అది మీ బాధ్యత. ఎందుకంటే ఈ రోజును మిస్ చేస్తే రాబోయే రోజుల్లో రాబోయే ప్రాణాపాయం ఇవన్నిటి నుంచి తప్పించుకోలేము. ఇఫ్ యూ మిస్ దిస్ కైండ్ ఆఫ్ బ్యూటిఫుల్ డేస్ గాడ్ ఈస్ గివింగ్ అస్, వీ కెనాట్ కమ్ అవుట్ ఆఫ్ మెనీ డేంజర్స్ దట్ ఆర్ వెయిటింగ్. లోపల కిరణాలు లోపలికి వెళ్ళే రోజే ఆదివారం. బిఫోర్ దాట్ వీ వాంట్ టు గో ఇన్సైడ్ ద రేస్. ఆ ఫోటో కూడా మీకు అలాంటిది ఇవ్వబోతూ ఉన్నాం. మీకు థ్యాంక్ చెప్పే ఒక బుక్ మార్క్ మీకు ఇస్తాను. ఐ విల్ బి గివింగ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ మీ, ఎ స్మాల్ గిఫ్ట్. నాట్ విలువైనది, కానీ మీ జీవితంలో బయట చూస్తే అది వెళ్ళలేనిది కావచ్చు, కానీ విలువైనది మీకు గిఫ్ట్గా వస్తుంది. ప్రెషియస్ గిఫ్ట్. ప్లీజ్ కమ్. నా ఆశ మీరు కదలించి చాలామందిని తీసుకొస్తారు. ఊరంతా కదలించండి, ప్రజలను తీసుకురండి. సంవత్సరం అంతా దేవుడు కాపాడాలంటే ఒక మంచి రోజు, శుభకాలం.
లూకా 10:38. వారు ప్రయాణం చేయుచుండగా యేసు ఒక గ్రామమునకు వచ్చెను. అచ్చట మార్తమ్మ అను ఒక స్త్రీ ఆయనను తన ఇంటికి ఆహ్వానించెను. పోవచ్చు కదా, నాకేంటని వదలలేదు, మా ఇంటికి రండి యేసయ్య అని పిలిచింది, అందువల్ల వచ్చాడు. తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు దాకా చెప్పాను. చచ్చిపోయిన సహోదరుని కూడా లేపాడు. మీ ఇంటిలో యేసు ప్రభుని ఆహ్వానిస్తే ప్రతిరోజు ఆహ్వానించుకోండి. దానికంటే గొప్పది మన హృదయం అనే ఆలయంలో ప్రభుని ప్రతిరోజు మనం ఆహ్వానించుకుంటూ దీవించబడాలని లూకా 10:38 చెప్తుంది. Luke 10:38. Only Martha invited. There were so many there. Only one person invited to her house. This year those who invite, they will receive these blessings. ప్రతిరోజు ఎవరైతే హృదయంలో అనే ఆలయంలో ఇంటిలో మీ ఇంటిలో ఆహ్వానిస్తున్నారో మీకు ఈ శుభదినంలో వస్తున్నగా ప్రార్థనతో పాడి ముగిస్తాం. మా ప్రియమైన సహోదరి సోదరులు, మొదటి శుక్రవారం యేసు హృదయానికి అర్పించే ప్రార్థన జరుగుతుంది. The first Friday of the year, we are offering, consecrating ourselves and the world to the Sacred Heart of Jesus. ఉత్తమమైన దానిని ఎన్నుకొనాలయ్యా, నీ పాదాల క్రింద కూర్చొని నీ స్వరమును వినాలయ్యా. ఉత్తమమైన దానిని ఎన్నుకున్నానయ్యా, నీ పాదాల క్రింద కూర్చొని నీ స్వరమును వినాలయ్యా. అవసరమైనది ఒక్కటే, అది ఏనాడు తీసివేయబడదు. అవసరమైనది ఒకటే, అది ఏనాడు తీసివేయబడదు. అర్పిస్తున్నా మా హృదయాలను, మా కుటుంబాలను నీ దివ్య హృదయానికి. అర్పిస్తున్నా మా హృదయాలను, మా కుటుంబాలన్నీ దివ్య హృదయానికి. మార్తమ్మ ఆహ్వానం పలుకగా ఆమె ఇంటికి వెళ్ళిన యేసయ్యా. మార్తమ్మ ఆహ్వానం పలుకగా ఆమె ఇంటికి వెళ్ళిన యేసయ్యా. మా ఇంటికి రావయ్యా యేసయ్యా, మా కన్నీరు తుడువేరావయ్యా. మా ఇంటికి రావయ్యా యేసయ్యా, మా కన్నీరు తుడువరావయ్యా. ఉత్తమమైన దానిని ఎన్నుకొంటానయ్యా, నీ పాదాల క్రింద కూర్చొని నీ స్వరమును వింటానయ్యా. అర్పిస్తున్నా మా హృదయాలను, అర్పిస్తున్నా మా కుటుంబాలను, సమస్త మానవాళను భద్రంగా అతి భద్రంగా కాపాడుమా. ఓ యేసుని దివ్య హృదయమా. పరిస్థితులు బాగలేదు, అందువలన యేసు హృదయానికి అర్పించుకుంటూ మిమ్మలను అర్పించే బాధ్యత గురువైన నా బాధ్యత. అందువలన దాన్ని చేస్తున్నాను. చేతులెత్తి మీ కుటుంబం మొత్తం భద్రంగా యేసు రెక్కల క్రింద రావాలని ఆదివారం రండి, గొప్ప దీవెనలు పొందండి, గిఫ్ట్ పొందండి. ఆ గిఫ్ట్ను మీ దగ్గర ఉంచుకోండి. అది తరతరముల వారికి 1000 తరముల వారికి దీవెనలని దానిలో రాయబడి ఉన్నది. ఇట్ ఈస్ రిటర్న్ 1000 జనరేషన్ బ్లెస్సింగ్. ఇట్స్ ఆల్ ముద్రించి ఇచ్చాడు దేవుడు. స్టాంప్ అండ్ గివ్ ఇట్ టు యూ. ప్లీజ్ టేక్ ఇట్ అండ్ గో. బ్రింగ్ మెనీ పీపుల్. చాలా మందిని తీసుకురండి. ప్రార్థించి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 1000 తరముల దాకా దీవెనల కోసం ఆదివారం వస్తున్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 1000 దినములకు థ్యాంక్స్ చెప్పబోతున్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా
మా మీదను 1000 దినములుగా ప్రోగ్రాంలో పాల్గొన్న వాళ్ళ మీదను దయగాను ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆ దినం రాబోతున్నటువంటి ముఖ్య అతిథుల మీదను దయగాను ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆ రోజు చేయబోతున్న ప్రేమ విందులో పాల్గొంటున్న వాళ్ళ మీదను దయగాను ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆ దినం జరగబోతున్న స్తోత్ర పూజా బలి మీదను దయగాను ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆ దినం మధ్యాహ్నం జరుగుతున్న కారుణ్య జపమాల మీదను దయగాను ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆదివారం ఇవ్వబోతున్న గిఫ్ట్ మీదను దయగాను ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగాను ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆ దినము వెన్నపాళ్ళు రాసుకొని వస్తున్న బిడ్డల మీదను దయగాను ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. ఈ లింక్ ను వెంటనే అందరికి పంపండి. ప్లీజ్ సెండ్ దిస్ లింక్ as soon as possible to all the people because it's a special prayer for consecration for the year. ఈ ప్రార్థన ఈ సంవత్సరం ఏ హాని కలుగకుండా కాపాడే యేసు తిరుహృదయాన్ని అర్పించుకునే మొదటి శుక్రవారం, మొదటి నెల, మొదటి సంవత్సరానికి మొదటి నెల ప్రార్థించుకోండి. DMI 24/7 గ్రూప్, యూ షుడ్ నెవర్ మిస్ దట్ డే. ఐ ఇన్వైట్ యూ వెరీ పర్సనలీ. DMI 24/7 గ్రూప్ చెందిన ప్రతి ఒక్కరూ ఆ దినంలో రావాలి, ఎందుకంటే మీ ప్రార్థన ద్వారానే ఇది ఫలించింది. సో కీప్ ప్రేయింగ్. చేతులు జోడించి ప్రభు యొక్క ఆశ్రమంలో కొరకై ప్రార్థన చేసుకుందాం. నిత్య స్తుతి గల పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రవు నమస్కారము కలుగునుగాక. ప్రభు మీతో మీ కుటుంబాలతో సమస్త మానవాళతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు ప్రతి మొదటి శుక్రవారం యేసు తిరుహృదయానికి అర్పించే ఈ మొదటి నెలలోనే అర్పిస్తున్న మీలను, మీ కుటుంబాలను, సమస్త మానవుడు 12 నెలలు భద్రంగా కాపాడి అతి భద్రంగా ఆయన రెక్కల క్రింద దాచుకొని పితా పుత్ర పరిశుద్ధాత్మ గొప్ప కార్యములు చేసి గడిచిన సంవత్సరం చూడని అద్భుతాలను చేసి దీవించునుగాక. As we consecrate ourselves, our families and the whole world to the Sacred Heart of Jesus, may the Lord bless you, the Father and the Son and the Holy Spirit on this first Friday, consecrating all of us. May all the 12 months be a blessing. May the Lord protect us and keep us safe. In Jesus' name we pray. Amen. ఉత్తమమైన దానిని ఎన్నుకొనాలయ్యా, నీ పాదాల క్రింద కూర్చొని నీ స్వరమును వినాలయ్యా. What a great day, first Friday. మొదటి శుక్రవారం యేసు తిరుహృదయానికి అర్పించిన మిమ్మలను, మీ కుటుంబాలను, ఈ సెంటర్ని, సమస్త మానవాళను God bless.